హలో అండి. గుత్తి వంకాయ కూర అండి. గుమ్మగుమ్మలాడిపోయింది ఇల్లంతా. ఎంత బాగుందంటే గుమాయింపుతో ఒక అరగంట తర్వాత కూడా ఇల్లంతా గుమాయిస్తూనే ఉంది. చెప్తే నమ్మరు, అతిశయోక్తిలా ఉంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి వచ్చిందా వాసన అనేది, లేదా వాసన వచ్చిన తర్వాత మీరు కూరని ఎలా ఆస్వాదించారు, ఎలా కుదిరింది అనేది కూడా నాకు కమెంట్ చేయండి. నేను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను వంకాయలు అనేవి చిన్న సైజు కాదు, పెద్ద సైజు కాదు, మీడియం సైజు కూడా కాదు, మంచి సైజులో ఉన్న వంకాయలు అనేవి తీసుకున్నాను. 1 కిలో అవి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక గుప్పుడు వేయించిన పల్లీలు, ఒక 10 జీడిపప్పు, ఒక కొబ్బరి ముక్క, ఎండు కొబ్బరి ముక్క అండి, ఒక ఆనియన్ కట్ చేసుకొని, తర్వాత 2 టమాటోలు కట్ చేసుకొని మిక్సీ జార్లో మెత్తని పేస్ట్ ఆడుకొని పక్కన పెట్టుకున్నాను. చూడండి, పేస్ట్ అనేది పక్కన పెట్టుకున్నాక శుభ్రంగా తొడుములు అనేవి ఉంటాయి కదండి, ముచ్చుకు దగ్గర చిన్నది కట్ చేశాను. మొత్తం ముచ్చుకు కాకుండా వంకాయని క్లిప్లో చూస్తున్నట్టు చక్కగా 4 వైపులు ఘాట్లు పెట్టుకొని ఉప్పు వేసి వాటర్లో పక్కన పెట్టానండి. ఇప్పుడు మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో అది ప్లేట్లో వేసుకొని మిక్స్ చేయడం కోసం మసాలాలు ప్లేట్లో వేసుకున్నాను. ప్లేట్లో వేసుకొని సాల్ట్ వేసానండి. తర్వాత కారం 1 స్పూను, పసుపు 1 స్పూను, 1/2 స్పూన్ అండి, 1 స్పూన్ ధనియా పౌడరు, 1 స్పూను, 1 స్పూన్ కాదండి 1/2 టీ స్పూన్ వేసాను గరం మసాలా అనేది. తర్వాత 1 టేబుల్ స్పూన్ కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి. అంతే. ఇవన్నీ బాగా కలపండి. ముందు కలిపి పక్కన పెట్టుకున్నాం కదా. పక్కన పెట్టుకున్నాక మనం వంకాయలు ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆ వంకాయల్లో ఈ స్టఫ్ అనేది చక్కగా 4 వైపులా చేతితో నేను చూపించినట్టు స్టఫ్ అనేది ఫిల్ చేసి పక్కన పెట్టుకోండి. ఆయిల్ అనేది హీట్ చేసుకోవడం కోసం బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో కొంచెం 1 స్పూన్ వరకు జీలకర్ర వేసానండి. జీలకర్ర తర్వాత మిర్చి అనేది కట్ చేసుకున్నాం కదా, ఆ మిర్చి, కొంచెం కరివేపాకు, తర్వాత నా స్టైల్ తప్పకుండా అందరూ ఫాలో అవ్వాల్సింది హింగ్ అండి. హింగ్ పౌడర్ కొంచెం వేసాను. తర్వాత మనం ఏదైతే స్టఫ్ అనేది ఫిల్ చేసుకొని పెట్టుకున్నామో వంకాయలు అనేవి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేయండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేయండి, ఎందుకంటే ఆయిల్లోనే కదా బాగా కుక్ అవుతాయి. తర్వాత ఈ కూర అనేది కూడా 1 రోజు 2 రోజులు పాడవకుండా కూడా ఉంటుందండి. ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని వాటర్ అనేది ఎగిరిపోయే వరకు దగ్గరగా ఉడికించుకుంటే, అవన్నీ నేను వంకాయలన్నీ వేసిన తర్వాత మిగిలిన స్టఫ్ ఉంది కదండి, అది పైనుంచి వేసి మూత పెట్టి చక్కగా మగ్గిస్తున్నాను. మధ్యలో మాడిపోవడానికి అడుగంటడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే మనం పల్లీలు కొంచెం జీడిపప్పు వేసాం కాబట్టి అది నాన్ స్టిక్ ప్యాన్ అయినా కూడా మాడే అవకాశం ఉంటుంది, లేదా అడుగంటే అవకాశం ఉంటుంది. కాబట్టి పైకి కిందకి కలుపుకుంటూ మధ్యలో వంకాయలు అనేవి చిదిరిపోకుండా చక్కగా కలపండి. కలిపి చక్కగా మూత పెట్టుకుంటూ మధ్యలో మగ్గించండి. మగ్గుతూ ఉన్నప్పుడు నేను ఈ ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చి ఆనియన్లోని టమాటోలో ఉన్న వాటర్ అనేది తగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసుకున్నానండి. ఎక్కువ కాదు. మన టీ తాగే గ్లాస్ కంటే కొంచెం పెద్ద సైజులో ఉండే గ్లాస్తో పోసుకున్నాను. మరీ మనం వాటర్ తాగి మజ్జిగ తాగి అంత పెద్ద గ్లాస్ కాదు. ఆ గ్లాస్తో పోసుకొని వంకాయలు అనేవి మొలగలే. చూడండి, వంకాయలు మొలగవసరం లేదు. జస్ట్ నేను వంకాయ ముచ్చుకలు కూడా మంచిగా కుక్ అవ్వడం కోసం, పైగా వంకాయ అనేది నోట్లో పెట్టుకున్నా కూడా వెన్నలా కరిగిపోయేటందుకు నేను వాటర్ పోసాను. మీరు వాటర్ వద్దనుకుంటే మానేయచ్చు, కానీ వాటర్ పోయడం వల్ల ఉపయోగం ఉంది. అది ఇది టిప్పే, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నేను మధ్యలో మూత పెట్టుకుంటూ మధ్యలో 1కి 2 సార్లు చూసుకుంటూ చక్కగా దగ్గరుండి కింద అడుగంటకుండా కలుపుతూ చేశాను. ఎలా అయినా కొంచెం అయినా అడుగంటింది, అది మాడినట్టు కాదు. నాకైతే ఎలాంటి వాసన తర్వాత తింటున్నప్పుడు దాని ఫ్లేవర్ కూడా తగలలేదు. జస్ట్ అలా అడుగంటింది అంతే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, దగ్గరుండి చేయండి. మీరు నాన్ స్టిక్ వాడకపోయినా ఐరన్ ప్యాన్ అయినా స్టీల్ ప్యాన్ అయినా మాడే అవకాశం ఉంటుంది కాబట్టి దగ్గరుండి చక్కగా కలుపుతూ చేయండి. చూడండి, నాకు కూర అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులో కొత్తిమీర కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర, బాగా ఫ్లేవర్ కోసం, మంచి వాసన కోసం, హోటల్ స్టైల్ రావడం కోసం నేను ఇందులో కసూరి మేతి యాడ్ చేశానండి.
ఇది హోటల్ స్టైల్ అని చెప్తుంది కదా, హోటల్ స్టైల్ నుంచి కాపీ కొట్టింది కదండి, నా ఓన్ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది మన స్టైలే అవుతుంది, మనం తయారు చేసుకుంటున్నాం కాబట్టి. వాళ్ళు ఇంకా వేరే వేరే ఫ్లేవర్స్ వేస్తారు, అది వేరే టేస్ట్ ఉంటుంది, ఇది వేరే టేస్ట్ ఉంటుంది. కంపల్సరీ మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు ఇంకా ఎలాంటి వంటలు కావాలని కూడా నాకు కామెంట్ చేయండి. తప్పకుండా ఛానల్ని విజిట్ చేయండి. ఛానల్లో ఉన్న ఇంకా వీడియోస్ని కూడా చూసి మీరు కూడా తప్పకుండా ఆరోగ్యంగా ఇంట్లో ఎలాంటి వంటలను తయారు చేయడానికి ప్రయత్నం చేయండి. ఛానల్ని సపోర్ట్